ఇప్పుడు చదువుతున్న పిల్లలందరికీ మంచిగా గవర్నమెంట్ జాబ్ సాధించి మంచిగా సెటిల్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఒక మంచి శుభవార్త ఏమిటి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మనకి CGL కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, CHSL కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్, ఈ 2 పోస్టులు కూడా మనకి నోటిఫికేషన్ అనేది అప్కమింగ్ డేస్లో రిలీజ్ అవ్వబోతుంది అనమాట 2025 ఇయర్కి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏంటి ఎలా ఏంది అనేది మనం ఒకసారి అన్ని క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. వీటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది, ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇక్కడ మనం ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ SSC CGL చూసుకున్నట్లయితే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ అప్లికేషన్ అనమాట ఏప్రిల్ 22వ తారీఖు 2025. అప్పుడు మనకి అప్లికేషన్ డేట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ రోజు నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ క్లోజ్కి 21 మే 2025 అనమాట. దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 2 లెవెల్స్లో ఉంటుంది, టైర్ 1, టైర్ 2. టైర్ 1 ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే టైర్ 2కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి మనకి జూన్ ఆర్ జూలై 2025. డేట్స్ అనేటివి ఇంకా క్లియర్గా అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ అయితే మళ్ళీ నేను మన ఛానల్లో ఒకసారి క్లియర్గా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్లో ఉండొచ్చు అనమాట. ఈ టైర్ 2 ఎగ్జామ్ అనేది మనకి టైర్ 1 ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే టైర్ 2 ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మనకి అప్లికేషన్ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ రోజు మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏంటి అనేది మనకి క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మళ్ళీ మన ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ SSC CGL అనేది హయ్యర్ లెవెల్ పోస్ట్ అనమాట. సో టాప్ మోస్ట్ పోస్ట్ కాబట్టి SSCలో వీటికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 32 ఇయర్స్ ఉంటుంది యాజ్ ఆన్ ఆగస్ట్ 1, 2025 అనమాట. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ మోడ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట, అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్లో వచ్చేసి టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అంటే జీకే అనమాట, అంటే కరెంట్ అఫైర్స్ జీకే అంటాం కదా, అది వచ్చేసి 25 మార్క్స్కి ఉంటుంది, 25 క్వశ్చన్స్ ఉంటుంది, 50 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మ్యాథమెటిక్స్, అంటే అర్థమెటిక్, మ్యాథమెటిక్స్ ఇట్లాంటివన్నీ అనమాట. ఇవి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ అనమాట, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కావచ్చు, గ్రామర్ కావచ్చు, అట్లాంటివన్నీ మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్కి ఉంటుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100, మార్క్స్ వచ్చేసి 200 అనమాట. సో ఎగ్జామ్కి మనకి ఇచ్చే టైం వచ్చేసి 60 మినిట్స్. అంటే ఈ 60 మినిట్స్లో మనకి 100 క్వశ్చన్స్ అనేవి మనం ఆన్సర్ చేయాలన్నమాట. వీటికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అలాగే టైర్ 1 ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి టైర్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ చూపిస్తాను. సో ఇక్కడ టైర్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి 3 లెవెల్స్లో ఉంటుందన్నమాట, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేది. సో ఫస్ట్ పేపర్లో వచ్చేసి పేపర్ 1 వచ్చేసి మనకి మెంటల్ ఎబిలిటీ అంటే మ్యాథమెటికల్ ఎబిలిటీ. ఈ మ్యాథమెటికల్ ఎబిలిటీ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మార్క్స్కి ఉంటుంది. రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అంటే గ్రామర్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్ అవన్నీ కూడా మనకి 45 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, 135 మార్క్స్కి. జనరల్ అవేర్నెస్ అనమాట, జీకే, కరెంట్ అఫైర్స్, జీకే అట్లాంటివన్నీ కూడా మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్కి. నెక్స్ట్ థర్డ్ పేపర్ వచ్చేసి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనమాట. కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అంటే మనకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసిన వాటి గురించి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్కి. నెక్స్ట్ డేటా ఎంట్రీ అనమాట, అంటే మనకు టైపింగ్ స్పీడ్ని బట్టి అది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట. సో ఇవన్నీ పాస్ అయిన వాళ్ళకి CGL అనే దాంట్లో జాబ్ కొట్టగలుగుతారు. సో ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అనమాట అన్ని ఎగ్జామ్స్లో. ఈ SSCలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అనమాట. అదే మనకి SSC CHSL చూసుకున్నట్లయితే ఇక్కడ SSC CHSL నోటిఫికేషన్ వచ్చేసి మనకి 27/5/2025 అంటే మేలో రిలీజ్ అవ్వబోతుంది అనమాట, అప్కమింగ్ డేట్లో. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ డేట్ వచ్చేసి 27/5 సేమ్ డేట్. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్ డేట్ వచ్చేసి ఇక్కడ జూన్ 25కి క్లోజ్ అవుతుంది అనమాట. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి సేమ్ మనకి SSC CGL ఎలా ఉంటుందో అలాగే టైర్ 1, టైర్ 2. టైర్ 1లో పాస్ అయిన వాళ్ళకి టైర్ 2లో ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ టైర్ 1 ఎగ్జామ్ డేట్ వచ్చేసి జూలై, ఆగస్ట్ అనమాట. వేకెన్సీస్ ఇంకా అనౌన్స్ చేయలేదు, నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వేకెన్సీస్ అవన్నీ కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి దీనికి 18 to 27 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. సో ఇక్కడ మనం ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి ఈ 2 ఎగ్జామ్స్లో మనం గట్టిగా అబ్జర్వ్ చేస్తే ఈ టైర్ 1, టైర్ 2 ప్యాటర్న్ మనం 2 అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మ్యాథమెటిక్స్కి సంబంధించిన, రీజనింగ్ సంబంధించినవి ఉన్నాయి కదా ఈ ఎగ్జామ్స్లో. సో ఇవన్నీ మన ఛానల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సింపుల్ వేలో మ్యాథమెటికల్ ట్రిక్స్ అన్నీ కూడా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలి, ఎలా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, ఎలా ఈజీగా సాల్వ్ చేయాలి వితిన్ సెకండ్స్లో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యి
చూస్తూ ఉంటే మీకు అన్నీ అప్డేటెడ్ వస్తూ ఉంటాయి అన్నమాట.